వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రశ్న అరెస్ట్ ప్రహసనం అనేది కొనసాగుతుంది. ముందుగా పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కాకినాడ సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రెండిట్లోనూ బెయిల్ వచ్చింది. తదుపరి మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అక్కడ కోర్టులో హాజరుపరచడానికి. దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే same. This is the case of provocation with intent to cause public disorder, criminal intimidation, intentional insult, and statements conducting to public mischief that occurred prior on 2nd July 2026 at 10 hours and reported on 2nd July 2026 10 hours by the complainant Tudumula Bujji, in charge 31st Division, Sharda Nagar, Machilipatnam. He stated that while browsing YouTube, complainant found that the accused Ravan, Joseph Bachalakuri, operator of YouTube channels Prashna, Team Prashna and Galam by Prashna, also active on Facebook, Instagram, Twitter, is deliberately posting videos with abusive remarks against Honorable Deputy CM of AP, Shri Pawan Kalyan. He is distorting facts and spreading false information in incite-hearted between religions and castes and disturb public peace. Specific videos YouTube, some first May, లింక్స్ ఇచ్చాడు. లింక్స్ కొన్ని ఇచ్చి కొన్ని డ్యూరేషన్స్ కూడా మెయింటైన్ చేసి కంటెంట్ డెరగటరీ కామెంట్స్ అగేన్స్ట్ శ్రీ పవన్ కళ్యాణ్ అండ్ స్టేట్మెంట్స్ టు క్రియేట్ రిలీజియస్ కాస్ట్ డిస్క్రిమినేటరీ అండ్ డిజార్మనీ యూట్యూబ్ at somewhere and false info on SIT reports and distort sensitive religious matters. Such posts causing public anger and protests threatening law and order, risk of communal tension, loss of life property, and basing on this complaint registered the FIR. కంప్లైంట్ కూడా తెలుగులోనే ఇచ్చాడు. ఇందులో ఒక వీడియోకి సంబంధించి సదరు వీడియోలో 5 నిమిషాల నుండి 5 నిమిషాల 33 నిమిషాల వరకు ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి, కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి, కానీ అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే ఒక అడుక్కు తినిన కొడుకు మాట్లాడుతుంటే ఒక కేసు పడితే దాన్ని 24 గంటలకు క్వాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరియు సదరు వీడియోలో మల్ల గ్రామంలో ఒక కులానికి సంబంధించి ఒక కులం ఏంటి, వర్గాలని చెప్పొద్దు, పేర్లు చెప్పండి అన్నాడు. ఇది కూడా మన పవన్ కళ్యాణ్. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అలాగే తిరుపతి లడ్డు కల్తీ కేసుకు సంబంధించి SIT నివేదిక మీద తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు ప్రచారం. నిర్ధారిత వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో రావణ్ తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తున్నాడు. అంతేకాకుండా పవిత్ర ప్రసాదానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశాన్ని వక్రీకరించి ప్రజలకి తప్పుడు సమాచారం అందించడం ద్వారా కోట్లాది మంది హిందూ భక్తుల మత విశ్వాసాలని మరియు మనోభావాలని తీవ్రంగా అవమానిస్తూ వాటితో చెలగాటం ఆడుతున్నాడు. తర్వాత హిందూ మతంలో ఒక మనిషిని మనిషిలా చూడరు, మనిషికి కులం ఆపాదించారు, మనిషికి వర్గం ఆపాదించారు, వాడు చేసే పనిని బట్టి, వాడి పుట్టుకను బట్టి వాడికి ఒక కులం ఆపాదించారు కదా. అలాంటి ఒక దుర్మార్గమైన మతాన్ని అని నేను దుర్మార్గం అనుకుంటే ఇంకేమంట. హిందూ మతంలో మనిషిని మనిషిలా చూడడం అని మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇవి మాత్రమే కాకుండా అనేక వీడియోల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, కులాల మధ్య గొడవలు సృష్టించే విధంగా వాస్తవాలు వక్రీకరిస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇటువంటి పోస్టులు చేసిన అతని యొక్క ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలు శాంతి భద్రతలకి భంగం కలిగించే అవకాశం ఉంది. ఇటువంటి చర్యలు మరింత ఉద్రిక్తతలకు దారితీసి ప్రాణ మరియు ఆస్తి నష్టానికి కూడా కారణమయ్యే ప్రమాదం ఉంది. వివిధ మతస్థుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. యు బుజ్జి. ఫైన్. ఇది కంప్లైంట్ అండి. సో మూడవ కేసు అనుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఇవాళ ఇంకా 2 విషయాలు మాట్లాడాలి. దీంట్లో ఏంటంటే ప్రకాష్ రాజ్ వచ్చేసాడు. ప్రశ్న టీంకి ప్రకాష్ రాజ్ ఎంత పెద్ద సపోర్టరు అనేది గతంలో మనకి అదే రావణే చెప్పున్నాడు. కాబట్టి ఒకసారి ప్రకాష్ రాజ్ ఏమన్నాడో మనం చూద్దాం, ఏం స్పందించాడు అనేది. అధికార దుర్వినియోగంట. మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేమండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది.
మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడ దాకా వెళ్తారు? అంటే ఫస్ట్ ప్రకాష్ రాజ్ ఇన్నాళ్ళు చదువుకున్నటువంటి జ్ఞాని అని అనుకున్నాం. అంటే భాషలు ఎన్నో భాషలు వచ్చు కాబట్టి చదువుకునే ఉంటాడని అనుకున్నాం. కోర్టుకు వెళ్ళాడు, బెయిల్ వచ్చింది. కోర్టుకు వెళ్ళాడు, బెయిల్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోర్టుకు వెళ్తారు, బెయిల్ వస్తుంది. 100% బెయిల్ వస్తుంది. అధికార దుర్వినియోగం. ఇక్కడ ఎవరు చేశారు అధికార దుర్వినియోగం? ఇక్కడ ఉన్నటువంటి బుజ్జి అనేటువంటి వ్యక్తి ప్రభుత్వంలో ఏదైనా ఒక పదవిలో ఉన్నాడా? ఉడుముల బుజ్జి అనేటువంటి వ్యక్తి మచిలీపట్నానికి సంబంధించి. అలాగే సర్పవరం పోలీస్ స్టేషన్లో అక్కడ కంప్లైంట్ ఎవరున్నారు? అక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి పేరు ఓడూరి కిషోర్. ఓడూరి కిషోర్ అనే వ్యక్తి. అతనేమన్నా పోనీ అధికారంలో ఉన్నాడా? అతనికి ఏమన్నా పదవి ఉందా? డైరెక్ట్గా అతనే వెళ్ళి ఆర్డర్ చేసి అరెస్ట్ చేసేయండి అని ఏమైనా చెప్పాడా? ద థర్డ్ థింగ్, ఇంకొక ఎఫ్ఐఆర్ అంతకుముందే మనకి పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది కాబట్టి అక్కడ బొజ్జ కుమార్ బాబు అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. ద సిమిలర్ కంప్లైంట్స్ అంటే వాళ్ళు ఒక్కొక్క ఆస్పెక్ట్ని తీసుకొని వాళ్ళ ఛానల్లో ఇలాంటిది హేటెడ్ స్ప్రెడ్ చేస్తున్నాడు అనేటువంటి పాయింట్ మీద వివిధ జిల్లాల్లో ప్రాంతాల్లో వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఇలా జరుగుతుంది అనేటువంటి పాయింట్లో కేసు పెట్టారు వాళ్ళు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఊరుకోండా మేము తీసుకోని దీన్ని అన్నారనుకోండి, రేపు పొద్దున్న కోర్టుకు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు అంటే అప్పుడు పోలీసులను తీసుకెళ్ళి లోపలేస్తారు. ప్రభుత్వానికి మచ్చ. సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేయలేదే. పోలీసులు వాళ్ళకు వచ్చినటువంటి కంప్లైంట్ని అనుసరించి అరెస్ట్ చేశారు. ఇది కామన్ ప్రొసీజరే కదా. ఇది కామన్ ప్రొసీజర్. ఎందుకంటే మళ్ళీ నా గురించి చెప్తున్నాను నన్ను ఫీల్ అవ్వక్కర్లేదు. మన మీద కూడా దగ్గర 2 నుంచి 4 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వెళ్ళొచ్చాం ఆల్రెడీ. మనం మాట్లాడిన దాంట్లో వాళ్ళకి తప్పనిపించింది, కంప్లైంట్ పెట్టారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం, అయ్యా నేను ఇక్కడ ఇది మాట్లాడలేదండి, ఇది పొరపాటు జరిగిందని. ఆ తర్వాత కేసు అయ్యింది అండ్ ఇప్పటికీ దాని గురించి వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఇది ప్రొసీజర్ కదా. మరి ప్రకాష్ రాజ్ చదువుకున్నటువంటి వ్యక్తికి అర్థం కాలేదా? ఎందుకని? సరే, అధికార దుర్వినియోగం చేసిందని మాట్లాడుతున్నారు కదా. లాస్ట్ పాయింట్ ఒకసారి మళ్ళీ చూద్దాం ఏమన్నాడు అనేది. ఏంటిది సిగ్గులేని కక్ష సాధింపు? సిగ్గులేని కక్ష సాధింపు. సిగ్గు అనే దాని గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడకూడదు, డెఫినెట్గా మాట్లాడకూడదు. అతని విద్వత్తుని, అతని నటనా కౌశలాన్ని పక్కన పెట్టేసి అతను తీసుకున్నటువంటి స్టాండ్ పొలిటికల్గా దాని ప్రకారం చూస్తే డెఫినెట్గా ప్రకాష్ రాజ్ సిగ్గు అనే దాని గురించి మాట్లాడడానికి కనీసం నైతిక అర్హత అనేది కూడా లేదు. ఏం చేయాలనుకుంటున్నారు? పనే చేస్తున్నారు. జనాలు చూస్తున్నారు. ఎస్, డెఫినెట్గా. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. ఎవరి ఫ్రస్ట్రేషన్ చూస్తున్నారు మిస్టర్ ప్రకాష్ రాజ్? మీ ఫ్రస్ట్రేషన్ పబ్లిక్ అంతా కూడా చూస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలాగా మీ హావభావ వ్యక్తీకరణ అనేటువంటిది ఉంది. అండ్ వాట్ యాక్చువల్లీ యూ ఆర్ డూయింగ్ అలాంగ్ విత్ మిస్టర్ రావణ్ జోసెఫ్ బచ్చలకూరి హూ ఎవర్ ఇట్ ఇస్, అండ్ విత్ సమ్ ఆఫ్ ద పీపుల్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ కాంటాక్ట్స్. మీరు అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి సొసైటీలో ఏం చేస్తున్నారు, ఎటువంటి వొకాబులరీ డెలివరీ చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా మిమ్మల్ని బ్యాన్ చేయమని చెప్పి ఇటీవల కొన్ని కంప్లైంట్స్ కూడా వెళ్ళాయి. మీరు ఏం మాట్లాడుతున్నారు అనే దానికి. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది, కానీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో డెరిగేటరీ కామెంట్స్ చేస్తాము అనే దానికి రాజ్యాంగంలో కూడా ప్రొవిజన్ లేదు. అది తెలియకుండా ఏమన్నా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం, డెమోక్రసీ, సెక్యులరిజం ఇలాంటివి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. రామాయణ మహాభారతాలు, భాగవత ఇతిహాసాలు ఇవన్నిటినీ కూడా మోకరీ చేస్తారు. కెన్ యూ డూ ద సేమ్ విత్ అదర్ రిలీజియన్స్? డూ యూ హ్యావ్ ఎనీ గట్స్ ఫర్ దాట్? నో, యూ నెవర్. యూ డు నాట్ డే టు డూ దాట్. అది ఎందుకు అందరికీ తెలుసు. సో సిగ్గు గురించి వీటి గురించి మీరు మాట్లాడకూడదు. Frustration. You can't misuse power like this.
2019 నుంచి 24 మధ్య కాలంలో ఎక్కడికెళ్ళారు సదరు ప్రకాష్ రాజ్ గారు మిస్యూజ్ ఆఫ్ పవర్ గురించి మాట్లాడడానికి? ఐ జస్ట్ వాంట్ టు నో. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యాక్చువల్లీ. ఇది ప్రకాష్ రాజ్కి సంబంధించింది. అండ్ అఫ్ కోర్స్ ఎస్, తదుపరి చలో మచిలీపట్నం అని ప్రశ్న టీం వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. అదే ప్రశ్న టీం నుంచి మనం చెప్పారు కదా, ప్రశ్నించేవాడు పులైతే వేటగాడు, క్వశ్చన్ చేసేవాడు వేటగాడు, వాడే రావణని. సో ప్రశ్నించాడు పులిగా, క్వశ్చన్ చేసేవాడు వేటగాడు, వేటాడాడు. అంటే ప్రశ్నించింది వాడే, వేటాడింది వాడే, వాడే ఈ స్కెచ్ అంతా వేసుకుని ఈరోజు ఈ కేసులు పెట్టేలాగా చేసుకొని పాపులర్ అవుదాం అనేటువంటి ఒక ప్రయత్నం అంతే, అంతకు మించి ఏమీ లేదు. సో ఇవాళ మళ్ళీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. పాపం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి చాలా పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే మన ప్రశ్న వీడియోస్ ఉన్నాయి కదండి, రావణ్ చేసిన వీడియోస్, వాటిని వెతికి వాటిల్లో ఉన్న లొసుకుల్ని తీసి రావణ్ పైన కేసులు పెడతామే చాలా పెద్ద పనిగా మారింది. ఎందుకంటే రావణ్ అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యలు కాస్త తీరిపోతాయి కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోతుంది, అమరావతిలో ఉన్న అవినీతి కాస్త నీతిగా మారిపోతుంది, గాది సాయి కృష్ణ లాకప్ డెత్ మరుగున పడిపోతుంది. ఈ 3 పాయింట్ల మీద ఒకసారి, అంటే వీళ్ళ నోటి దురద ఎంత ఉంది అనేది. రావణ్ అరెస్ట్ చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుంది. అక్కడ ప్రైవేటీకరణ జరుగుతుందా? ఎస్, కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా ప్రస్తావిస్తున్నాం. బట్ ప్రైవేటైజేషన్ అనేటువంటిది లేదు అని స్పష్టంగా చెప్తున్నారు 100%. పైన ఎవరి వల్ల తప్పు జరుగుతోంది, స్టీల్ సెక్రటరీది అక్కడ తప్పు ఉంది అనేది ఎక్స్పర్ట్స్ కూడా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఇది ఏమీ లేదు, అంత సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. స్టీల్ సెక్రటరీయే, ఇంక్లూడింగ్ స్టీల్ మినిస్ట్రీ కూడా, కుమారస్వామి గారికి కూడా దీని మీద ఏమీ పెద్ద ఇది లేదు. కానీ స్టీల్ సెక్రటరీ, ఆ కింద ఉన్నటువంటి అధికారులు, వీళ్ళకి సంబంధించి జరుగుతుంది తప్ప ఇంకొకటి కానే కాదు. అండ్ బిహైండ్ దిస్ దేర్ ఆర్ సమ్ కార్పొరేట్స్. ఎవరైతే దాని మీద కన్ను ఉందో, అక్కడ కావాలి అనుకుంటున్నారో వాళ్ళది ఉంది, వాళ్ళ ఒత్తిడితోటి స్టీల్ సెక్రటరీ ఇవన్నీ చేస్తున్నాడని దాని మీద ప్రజల పోరాటం అందరూ ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. సో ప్రైవేటైజేషన్ ఆగిపోతుంది అన్నమాట ఇక్కడ అగైన్ మళ్ళీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి, ఎవడైనా సరే కడుపుకి అన్నమే తినేటువంటి వాడు ఉంటే దయచేసి ఒకసారి అమరావతికి వచ్చి అక్కడ దేంట్లో అవినీతి జరిగింది అనేది ఒక్కసారి చూపించండి. పనులు ఆలస్యం అవుతున్నాయని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, సద్విమర్శ, దాని మీద మాట్లాడుతున్నారు, ఫైన్. కానీ ఇక్కడ అవినీతి జరిగిపోతుంది అని మొదలుపెట్టింది. ఇక మూడోది గాదె సాయి కృష్ణ కేసు కృష్ణలంకలో, అది కూడా క్లియర్ అయిపోతుంది, ఇదైపోతుంది అని మాట్లాడుతుంది పాపం ఆవిడ. ఆల్రెడీ అక్కడ సిటీ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, నిజానిజాలు ఏంటి అనేది బయటకు వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ దాన్ని కూడా ఉపయోగించుకొని చేయాలనేటువంటి దీన్ని, ఈ ప్రయత్నాన్ని ఏమనాలి అంటే, దీన్ని అంటే ఆవిడ్ని కాదండి, ఆ ప్రయత్నాన్ని ఉదాహరిస్తున్నాను. మహిళమణి ఆవిడ్ని కాదు, ఇది మళ్ళీ డెరిగేటరీ అనుకుంటారు. డిఎస్సి స్కామ్ట, ఒకసారి 16,456 మంది ముందుకు వెళ్ళి డిఎస్సిలో స్కామ్ జరిగింది అనండి, చెప్పు తీసుకుని కొట్టకపోతే నేను పేరు మార్చుకుంటా. చెప్పు తీసుకు కొట్టకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే అందులో ఉన్నారో మొత్తం అందరూ బయటకు వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ గురించి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. అక్కడ ఏం జరిగింది అనేది చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. అంటే లేదు, మేము అవినీతి ఉంది అన్నామంటే, మేము ఆరోపణ చేసామంటే అదే నిజం, ప్రభుత్వం చేసిందంతా కూడా తప్పే అనేటువంటి నెరేటివ్ని వీళ్ళు ఇస్తున్నారు. అంటే వీళ్ళని ఏమనాలి? మేము అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తాం, మా నెరేటివ్ ఇదే, మేము ఇలాగే టార్గెట్ చేస్తామంటే వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు బయట చాలామంది మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మొన్న కూడా హీ హిమ్సెల్ఫ్ క్లెయిమ్ దట్ ఐఎమ్ అన్ అర్బన్ నక్సలైట్ అని చెప్పి కోట్ చేసుకున్నాడు రావణ్. అంటే బయట మాట్లాడుతున్నారు ఇలా, దీనికి సంబంధించి వీళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు ఇలా మొదలుపెట్టారు, ఇది చేస్తున్నారు సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అధికారానికి దూరమై గింజుకుంటున్నటువంటి వాళ్ళందరూ వీళ్ళ వెనకాలే ఉన్నారు, కనిపించకుండా వాళ్ళ నెరేషన్ తోటి ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్న ఆరోపణ వచ్చి, అర్బన్ నక్సలైట్లు వీళ్ళు ఒక పక్కన అడవిలో ఉండేవాళ్ళు వాళ్ళందరినీ క్లియర్ చేసేసరికి ఇగో వీళ్ళు వచ్చి తయారయ్యారు ఇక్కడ అర్బన్ నక్సలైట్ల కింద అని అంటున్నారు. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రజల్లో అపోహలు సృష్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, రాజద్రోహం కాదా ఇది? నెక్స్ట్, మరుగున పడిపోతుంది. గతంలో క్రాంతి కుమార్ ఒక సెల్ఫీ వీడియో, క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. హూ ఈజ్ క్రాంతి కుమార్? ఒక రౌడీ షీటర్,
పోలీసుల వేధింపులు తాళలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఎందుకు అక్కడ దాకా వెళ్ళాడు? పోలీసులు వేధింపులు అంటున్నారు కానీ పోలీసులు ఎందుకని వీళ్ళందరినీ కూడా ఎందుకు కట్టడి చేస్తారు? సిటీలో ఏం జరుగుతున్నాయి? ఇవన్నీ అవసరం లేదా? అంటే మిగతా వాళ్ళ ఇళ్లల్లో జరిగితే నష్టం అప్పుడు వీళ్ళకి కనిపించదు. అదే నష్టం వీళ్ళ వల్ల వీళ్ళ ఇంట్లో వీళ్ళకి ఏమన్నా జరిగితే అప్పుడు ఆర్తనాదాలు మళ్ళీ వేరే ఉంటాయి. అప్పుడు మళ్ళీ అదే పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ మమ్మల్ని కాపాడండి, మాకు అన్యాయం జరుగుతుంది, మా మీద ఇలా దాడులు జరుగుతున్నాయి, ఇగో ఇలాగ మేము ఇలా అవుతున్నాం అని చెప్పి మళ్ళీ అదే పోలీసుల దగ్గరికి వెళ్తారు. బట్ ఇప్పుడు మాత్రం మళ్ళీ అదే పోలీసుల మీద ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. డబుల్ స్టాండర్డ్స్, నరం లేని నాలుక అంటారు సరే, అలాగే ఉంది ఇది కూడా. అంటే పోలీసులు అతన్ని ఎలా టార్చర్ చేస్తున్నారో ఒక సెల్ఫీ వీడియో తీసి మరి ఆయన సూసైడ్ చేసుకున్నారు. అది కూడా మరుగున పడిపోతుంది. సిమిలర్ కేసెస్ పైన మల్టిపల్ టైమ్స్ అరెస్ట్ చేయకూడదని సుప్రీం కోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అయినా కూడా ఎందుకు చేస్తున్నారు? సిమిలర్ కేసెస్ పైన అరెస్ట్ చేయకూడదు, సెక్షన్స్ సిమిలర్గా ఉన్నాయి, నాట్ ద కేసెస్. బట్ మేబీ ఒక సిమిలారిటీ అనేది పాయింట్ ఉండొచ్చు. ఒకటేమో అక్కడ పిఠాపురంలో పెట్టినటువంటి కేసు ఒక రకమైనటువంటిది, దానికి అడ్జసెంట్గా సేమ్ లిటిల్ బిట్ సిమిలారిటీ తప్ప పూర్తి స్థాయిలో సిమిలర్ లేదు. కాకినాడ సర్పవరంలో పెట్టింది 2025లో కేసు, సెకండ్ కేసు అది. మూడో కేసు వచ్చేసరికి ఈ కాస్ట్ అనే దాని మీద మచిలీపట్నంలో నమోదైనటువంటి మూడు డిఫరెంట్ కేసులు. అంటే ఎఫ్ఐఆర్ కాపీలు కూడా వీళ్ళు చూసుకోరనమాట. మేము ప్రశ్నించడానికే ఉన్నాం అన్నటువంటి వాళ్ళు కనీసం ముందు ఆ ప్రశ్నకి బేస్ ఏంటి, మనం ఏం ప్రశ్నించాలి అనేది ప్రిపేర్ అవ్వరు. ఒక ఎజెండా అనేది ఉంది, ఆ ఎజెండా ప్రకారం మాట్లాడేస్తారు ఇంతే, క్లారిటీ లేకుండా. ఎందుకంటే చెప్పింది కదా మొన్ననే పాపం, ప్రశ్నించేవాడు పులి అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు, ఆ వేటగాడే రావణని. ఆ తెలివితేటలే ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ హ్యూమిలియేషన్ అండి, బై ద వే. మహిళని కించపరచడం డెఫినెట్గా కాదు. రూల్స్ ఎందుకు ఫాలో అవ్వరు? ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, రావణ్ని అరెస్ట్ చేసింది ఫస్ట్ పిఠాపురం, అవును, జనసేన కాన్స్టిట్యుయెన్సీ. సెకండ్ సర్పవరం, అది కూడా జనసేన కాన్స్టిట్యుయెన్సీ. థర్డ్ ఇప్పుడు మచిలీపట్నం, ఇది కూడా జనసేన ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ. అంటే రావణ్ పైన కక్ష సాధింపు ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది కాదా? కాన్స్టిట్యుయెన్సీ అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చారు చేయమని అనడానికి ఏం రైట్స్ ఉన్నాయమ్మా నీకు? వాట్ ద ప్రూఫ్ యూ హ్యావ్? పెట్టింది జనసేన కార్యకర్తలు అయ్యి ఉండొచ్చు. జనసేన కార్యకర్తలు 3 ప్రాంతాల్లో పెడతారు, ఖచ్చితంగా పెడతారు. పవన్ కళ్యాణ్ మీరు టార్గెట్ చేసినప్పుడు, డెరిగేటరీగా మాట్లాడుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ కార్యకర్తలకు కాలితే ఇన్నాళ్ళు ఊరుకున్నారు అంతే. జస్ట్ ఇన్నాళ్ళు వాళ్ళు ఊరుకుని ఇప్పుడు ఇంకా మండింది గట్టిగా పెట్టారు, ఇంకా వరుసగా పెడుతూనే ఉంటారు. అది వాళ్ళకు ఉన్నటువంటి హక్కు. దాన్ని తిప్పి ఇవన్నీ కూడా తప్పుడు కేసులు పెడుతున్నారా ఇంకోట అనేది కోర్టుకెళ్ళి ప్రూవ్ చేసుకోండి మీరు. యూ హ్యావ్ టు ప్రూవ్ దట్. లేదంటే మీ వెనక ఉన్నవాళ్ళు మీకు ఆ లీగల్ సపోర్ట్ అనేది మీకు ఇవ్వాలి. అది ఎవరనేది, జడ శ్రవణ్ కుమారా, పొనవల్ సుధాకర్ రెడ్డా, ఇంకొకళ్ళ వైఎస్ఆర్సీపీనా, సమ్వేర్ ఇంకొక పార్టీనా, హూ ఎవర్ దే ఆర్, వాళ్ళు మీకు సపోర్ట్ ఇవ్వాలి. అది చూసుకోండి. అది చూసుకోవడం మానేసి పబ్లిక్లోకి వచ్చి కక్షపూరితంగా పెడుతున్నారు, ఇది చేస్తున్నారు అంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వర్బల్ డయేరియాకి? డీసీఎం గారు క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పాలండి, అంతేగాని అరెస్టులు చేయకూడదండి. పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి లెక్చరర్లు ఇస్తారే, మీ జనసేన వాళ్ళు పెట్టే పోస్టులు మీకు కనపడట్లేదా అండి? రావణ్ ఎక్కడ కనపడితే అక్కడ అతన్ని కొట్టండి, కోడిగుడ్లతో కొడుతున్నారమ్మా. నిజంగానే వాళ్ళ నిరసన కోడిగుడ్లతో తీర్చుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళ అవుట్రేజ్ అలా ఉంది. వాళ్ళ నాయకుడిని అంత స్థాయిలో ఇష్టం వచ్చినట్టు హ్యూమిలియేట్, గత 2019 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చేసినటువంటి హ్యూమిలియేషన్కి వాళ్ళ అవుట్రేజ్ అలా కోడిగుడ్లతో తీర్చుకుంటున్నారు. అందులో రాళ్ళు రప్పలేం లేవు. అలాంటి రాళ్ళు రప్పలు ఏమైనా ఉన్నాయంటే అది వీళ్ళ ప్లానే అవుతుంది అనేది ముందుగా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. హాని చేయండి, చంపేయండి అని ఇలా ఎక్స్ట్రీమ్ పోస్టులు పెడుతున్నారు కదా, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదండి? అవి తప్పు కాదా? మీరు లింకులు పంపినా ఏది పంపినా కూడా అది మేము చూసుకుంటాం అంటున్నారు కదా, మేము ప్రూఫ్తో మీకు సబ్మిట్ చేసాము, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? తీసుకోవాలి కదండి. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? మీరు ప్రజలకి ఏం తెలియజేయాలనుకుంటున్నారండి? ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తాము, బానిస బ్రతుకులకి అలవాటు పడిపోండి అన్న. The more you try to suppress, the more we raise our voice. We are with Ravan. Ravan hunger strike continues. Please అందరూ కూడా ఎవరైతే విజయవాడ మచిలీపట్నం నిరాహార దీక్ష చేస్తున్నాడా? ఏం రోగం?
వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కానీ నిరాహార దీక్ష చేస్తున్నాడని మరి అక్కడ పోలీసుల నుంచి అయితే ఎటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. అది ఒకటి. సరే ఓకే, ఈ మచిలీపట్నం ప్రయాణం ఇలా నడుస్తుంది కదా, ఇక దీన్ని కంక్లూడ్ చేద్దాం. వీళ్ళ రోతలు ఇలాగే ఉంటాయి ఇంకా. సో అపీల్ టు ద హోమ్ మినిస్ట్రీ, అనిత గారు, దయచేసి ఈ కంప్లైంట్స్ ఏమైనా వస్తే కనుక ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి అమ్మా. ఆన్లైన్ కంప్లైంట్స్ తీసుకోమనండి. ఎన్ని కంప్లైంట్లు వస్తాయో అన్నిటినీ స్క్రూటినీ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఒక కేసు పెట్టచ్చు. ఎందుకంటే ప్రతి కేసు ఇలా పెట్టి ప్రతి చోటకి తిప్పుతూ ఉంటే ప్రభుత్వ ధనం కూడా ఖర్చు అవుతుంది. పోలీసుల్ని అలాగ తిప్పడం ఇదంతా. ఎలాగో పెట్టేటువంటి సెక్షన్లో కఠినమైనటువంటి సెక్షన్స్ అంటూ ఏవి ఇక్కడ ఏం కనిపించట్లేదు. ప్రతి ఒక్కటి కూడా ఈ సైబర్ బులేయింగ్ అండ్ దీనికి సంబంధించే ఉన్నాయి. సో ఒకసారి ఆలోచించండి. ప్రస్తుతానికి వాడిని వదిలేయడమే బెటర్. వాడి నోటి దురుస్తనానికి దానికి తగ్గట్టుగానే లా తోటే కొట్టాలి తప్పితే ఇలాగ అరెస్ట్ చేసి తీసుకెళ్తే పెద్ద పని ఏం లేదు. వీళ్ళు ఇంకా హేటెడ్ ఇలాగే ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే మంచికి ప్రచారం తక్కువ ఉంటుంది, చెడుకు ప్రచారం బాగా ఎక్కువ ఉంటుంది, విస్తృతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి చిన్న మాట వాళ్ళు మాట్లాడినా కూడా ప్రజల్లోకి ఇంకా బలంగా ఇంపాక్ట్ఫుల్గా వెళ్ళిపోతుంది, అది చెడు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి. సో దాంతో ఏంటంటే మైండ్ సెట్స్ కొంచెం మారేటువంటి ప్రమాదం ఉంది. అండ్ జన సైనికులు, మీరు ఎక్కడెక్కడ కేసులు పెట్టాలనుకుంటున్నారనేది ముందు మీరు ఒకసారి డిసైడ్ అయిపోయి అందరూ కలిసి ఒకటే కేసు కింద ఇంప్లీడ్ అయ్యి ఒకటే కేసు పెట్టండి. తీసుకెళ్ళి అమరావతిలో పెడతారా, డైరెక్ట్గా అమరావతిలో మాత్రమే పెట్టండి, హైకోర్టులో వేసేసేయండి. ఇలా చేస్తున్నాడు మరి వీటికి ఉండదా అని. ఎందుకంటే పాపం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానికి సంబంధించి చేతులెత్తేశారు. ఎందుకంటే గతంలో కూడా బెంగళూరుకి సంబంధించి, ఢిల్లీకి సంబంధించి కొన్ని కేసులు ఇలాగే వెళ్తే భావ ప్రకటన స్వేచ్ఛకి పరిమితులు ఉండాలి అని చెప్పి వాదనలు జరిగినప్పుడు, భావ ప్రకటన స్వేచ్ఛకి పరిమితులు అనేది మనం పెట్టడానికి లేదు, రాజ్యాంగం యొక్క మూల సిద్ధాంతం దెబ్బతింటుంది. కానీ సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ అనేది దానికి ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి అనే దానికి నా భావ ప్రకటన స్వేచ్ఛకు నియంత్రణ అనేది నా దగ్గరే ఉండాలి అని చెప్పి శిక్ష విధించాలా వద్దా అన్న దగ్గర ఈ సమాధానం చెప్పారు. అండ్ ఆఫ్ కోర్స్ అది చాలా వరకు కట్టుదాటినటువంటి ఉంటే మాత్రం డిఫరెంట్ కేసెస్ అవి. బట్ ఇన్ జనరల్ భావ ప్రకటన పేరుతోటి తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం, లేదంటే చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ప్రయత్నం చేయడం, వీటి దగ్గరకు వచ్చేసరికి స్పెక్యులేటివ్గా ఉంటుంది అన్న పాయింట్లో సుప్రీంకోర్టు కూడా అలా చెప్పింది. అందువల్ల దయచేసి ఈ కేసులు పెట్టడం మానేసి ఎలాగ వాళ్ళకి కంప్లీట్ కౌంటర్ ఇవ్వడం కానీ, ఇంకొకసారి నోరు తెరవాలి అంటే భయపడ్డ విధంగా మనమే అసాల్ట్ చేయడం కానీ ఇది చేయాల్సిన అవసరం లేదు. జన సైనికులు మీరు సింపుల్గా వాడు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నాడో పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దానికి విత్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రూఫ్స్ తోటి చెప్పు తిగిపోయేలాగా సమాధానం చాలా చక్కగా చెప్పొచ్చు. వాడు అడిగేది పీకేది ఏమీ లేదు, దాంట్లో ఒక్కటి కూడా లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ 2025 కేసు ఏదైతే ఉందో విచ్ వాస్ కంప్లీట్లీ జెన్యూన్, దాని మీద ప్రొసీడింగ్స్కి వెళ్ళొచ్చు. ఎందుకనంటే ఆ వీడియోలు చేసి దాంట్లో ఆ పిల్లల్ని ఈ విధంగా చేయడం అనేటువంటిది. ఎందుకంటే పాక్సో ఏదైతే ఉందో మైనర్లకు సంబంధించి, అందులో మైనర్ ఆడపిల్లలకు సంబంధించి ఉందో, అలాగే ఈ కాస్ట్ అండ్ డిస్క్రిమినేషన్ వీటికి సంబంధించింది కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర, అలాగే చైల్డ్ రైట్స్ దగ్గర అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళు యాక్షన్ తీసుకొచ్చి దీని మీద, తద్వారా ఆ ఎఫ్ఐఆర్ నమోదైంది అనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ పోలీస్ స్టేషన్, అది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఇది ఒకళ్ళు చెప్పినటువంటి సూచన. సో ఇక వాడిని వదిలేయడం బెటర్. 30 ఊళ్ళు తిప్పాల్సినటువంటి పని లేదు దీని మీద. ఎందుకంటే ఇంకా ఈ స్ప్రెడ్ అయ్యి వాడికి దిక్కుమాలిన ప్రమోషన్ లేనిపోనిది ఇవ్వడం అవుతుంది తప్ప హీఈస్ జస్ట్ నథింగ్. ఓకే, హీఈస్ జస్ట్ నథింగ్. వాడిని అనవసరంగా పైకి లేపేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి పని జనసేన కార్యకర్తలకి లేదు. వాళ్ళకి చాలా ఇంకా ఎక్కువ పనులు ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ రెస్పెక్ట్ఫుల్లీ సజెస్టింగ్ దట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూ హ్యావ్ టు డూ. అలాగే ప్రభుత్వం కూడా ఇంకా దీన్ని ఒక కూరల కరివేపాకులాగా దీన్ని పక్కన పడేసేయండి. కన్సాలిడేటెడ్గా ఒక కంప్లైంట్ రేస్ చేసి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఆలోచించుకోవచ్చు. ఇది రావణుడి మచిలీపట్నం ప్రస్థానానికి సంబంధించిన అప్డేట్. ఇక ఈ అరెస్ట్లు, ఎఫ్ఐఆర్ల కాపీలు అవసరం లేదు దీనికి. లెట్స్ సీ వాట్ బిగ్గర్ అహెడ్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే